ఎలా అనిపించింది బాలయ్య బాబు గారి మూవీ? ఇచ్చి పడేశారు, ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చి పడేశారు. సో జాజికాయ సాంగ్ ఎలా అనిపించింది మీకు? అసలు ఆ సాంగ్ థియేటర్ లో సీట్స్ లో లేము, లిటరలీ డాన్సే అదిరిచ్చేసారు. సాంగ్స్ కానీ మూవీ కానీ, ఒక మూవీని ఇలా కూడా తీయచ్చా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్. సో ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ఎలా ఉంది? అసలు ఆయన అన్బిలీవబుల్ అండి. అసలు ఒక ఆది పినిశెట్టి ఇలా కూడా చూపించచ్చా అని మాకు అర్థం కాలేదు. టాప్ నాచ్. సో పార్ట్ 1 కి పార్ట్ 2 కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? పార్ట్ 2 చాలా ఇంటెన్స్ గా ఉంది. అసలు పార్ట్ 2 నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు? మీరు ఎవరైనా చూడండి, సినిమాకి ఖచ్చితంగా ఫుల్ టాప్ రివ్యూస్ రావాల్సిందే. అయితే ఈ సినిమాలో బొట్టు పెట్టుకోవడం గురించి ఒకటి వర్ణించారంట, మరి మీరేమంటారు? లేదు, ఆయన చాలా పాజిటివ్ గా చెప్పారు అండ్ చాలా ఇంటెన్స్ గా డైలాగ్స్ అండ్ చెప్పే విధానం గురించి వెరీ డీప్ అండ్ ఇంటెన్స్. వి లవ్డ్ ఇట్. సినిమా మొత్తం డైలాగులతో నింపేశారు కదా. ఖచ్చితంగా బోయపాటి గారికి 100,000 మార్క్స్ ఇవ్వాలి. ఆయన ఇచ్చిన ప్రతి డైలాగ్ కి జనాలు లైక్ లిటరల్లీ విజిల్స్ ఆల్ ఓవర్. సో ఒక బాడీని రివర్స్ చేసి దిష్టి తీస్తారు కదా, ఎలా అనిపించింది? అసలు మాటలు లేవండి మాకు. అసలు సినిమా అసలు 2 కళ్ళు సరిపోలేదని చెప్పాలి. అసలు బోయపాటి గారు కానీ, విఎఫ్ఎక్స్ టీమ్ కి కానీ, ఎవ్రీవన్, ఐ విల్ గివ్ క్రెడిట్స్ టు ఎవ్రీవన్. చాలా బాగా యాక్టింగ్ చేశారు అండ్ బాలకృష్ణ గారు అసలు చాలా బాగా చేశారు. అట్ దిస్ స్టేజ్ హి లిటరల్లీ రాక్డ్. మధ్యలో శివుడి క్యారెక్టర్ ఒకటి కనబడుతుంది, శివుడు కనబడతాడు అని చెప్పారు, మరి అది ఎలా అనిపించింది మీకు? శివుడి క్యారెక్టర్ ని ఆయన చూపించినప్పుడు మా అందరికి లిటరల్లీ గూస్ బంప్స్. అది ఒక గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పాలి నిజంగా. లైక్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్. అసలు ఇంత బాగా చేస్తారు, ఇంత బాగుంటుంది మూవీ అని వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. What do you say about last fight? లాస్ట్ ఫైట్ క్లైమాక్స్ క్లైమాక్స్ అసలు క్లైమాక్స్ కి మెన్షన్ ఏముంది అక్కడ? అసలు సినిమాలో ప్రతి సీన్ క్లైమాక్స్ లోనే ఉంది. పంచభూతాల్ని శాసించే దేవుడు దిగి వచ్చి ఆ పంచభూతాలు అంటే బాలయ్య గారు 5 రూపాయలు కనబడతారు. ఎలా ఉంది అది? బాగున్నాయండి, చెప్తున్నాను కదా. మేము అసలు సీట్స్ లో కూర్చోలేదు, మేము వీఆర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఇట్ వాస్ సో గుడ్. అసలు సినిమాకి వీ హ్యావ్ టు గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు ద టీమ్, యాక్టర్స్, ఎవ్రీవన్, హోల్ క్రూ కి ఇది ఒక పెద్ద సక్సెస్ అని చెప్పాలి. ఓకే, ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా కలెక్షన్? I can't, there's no limit, it's endless. They can collect any amount of money. అయితే ఈ టాక్ విన్న తర్వాత చిన్న సినిమాలు ఏమైనా ఆగిపోవాలి అని చెప్పేసి మీరు ఏమైనా హింట్లు ఇస్తారా, లేకుంటే వాళ్ళని? లేదు, ఎవరి ఫ్యాన్ బేస్ ఎవరిది వాళ్ళకి ఉంటుంది. సో ఎవ్రీవన్ కెన్ గో అండ్. అయితే చాలా మంది చెప్తున్నారు కలెక్షన్లు దీనికి వచ్చేస్తాయి రా బాబు, చిన్న సినిమాలు కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్తున్నారు. వస్తాయండి, దీనికి కలెక్షన్స్ కి గురించి మీరు ఇంకొక డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. ఖచ్చితంగా ఎవరికి డౌట్ ఉండదు. మిగతా సినిమాలు అంటారా, ఇఫ్ దే ఆర్ ద బెస్ట్ దే ఆర్ ఆల్సో గెటెడ్. మరి డిసెంబర్ 5కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు 12వ తారీఖు రిలీజ్ అయింది. మరి కలెక్షన్ల మీద ఏమైనా ప్రభావం పడుతుంది అంటారా జనాల్లో? లేదు, మీరు ఈ సినిమాని ఇంకొక వారం పోస్ట్పోన్ చేసినా ఇంకా ఇదే రెస్పాన్స్ ఉంటుంది, ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. మూవీ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్. ఒక్కసారి కాదు, బోయపాటి గారికి దిస్ ఇస్ గోయింగ్ టు బి అ లైఫ్ టైం బ్లాక్ బస్టర్. అంటే మారింది డేట్ మాత్రమే, స్టోరీ కాదంటారా, చరిత్ర కాదంటారా? అంతే కదా. అసలు బోయపాటి గారి సినిమాలో ఆలోచించాల్సింది ఏంటి? అసలు ఆయన నెక్స్ట్ లెవెల్ చేశారు. మేడం ఓకే మీరు చెప్పండి. మేడం మీరు చెప్పండి మేడం. ఎలా అనిపించిందండి? తలకాయ తిప్పేసి ఎలా అనిపించింది? She doesn't understand Telugu. ఓకే ఇంగ్లీష్లో చెప్పండి మేడం.